మొదటి రోజు, వారంలో మొదటి రోజు ప్రభు ఏం చేశాడు? ఆ లాజరు, మరియా, మార్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫంక్షన్స్ లో పాలు పొంగులు పొందాడు. తర్వాత రెండవ రోజు మరునాడు ఆయన ఏం చేశాడు? మన యోహాను సువార్త 12వ అధ్యాయం 12-16. యోహాను సువార్త 12:12-16. యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సీయోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహింపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. హల్లెలూయా. ప్రభు నామములో అందరికీ వందనాలు. మరి మనం ఈ రెండవ రోజు, ఆ వారంలో రెండవ రోజు ప్రభు ఏం కార్యం చేశారు అని అంటే, మనం 12వ వచనంలో అంటాడు, మరునాడు దేనికి మరునాడు? లాజరు ఇంట్లో ప్రభు ఆ విందులో పాలు పంపులు పొందిన తర్వాత మరుసటి రోజు ఆయన ఏం చేశాడు? యెరూషలేము వైపు బయలుదేరి వస్తా ఉన్నప్పుడు ప్రభు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి అనేక మంది ప్రజలు ఆయన్ని ఎదుర్కొనే దానికి ఆయనకి ఎదురొచ్చారంట. ఎదురొచ్చినప్పుడు మనకు మత్తయి సువార్త అన్ని అధ్యాయాల్లో, అన్ని సువార్తల్లో ఈ సందర్భాన్ని రాసున్నారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సందర్భాల్లో కూడా మరి ఈ ఈ సందర్భాన్ని ఆయన గాడిద మీద రావటం అనేది రాసున్నారు. కాబట్టి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అయితే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది అది. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి శిష్యులు గాడిద పిల్లని తీసుకొని వచ్చినప్పుడు ప్రభువు దాని మీద కూర్చొని ఆయన వస్తుంటే ప్రజలందరూ ఏం చేశారు? బట్టలు దారి పొడుగుతో పరిచారంట. ఆ ఖర్జూరపు మట్టలు అన్ని కూడా పరిచి వాళ్ళు ప్రభువుని స్తుతిస్తున్నారు. జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగా. కానీ అందరూ కేకలు వేస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులు అనుకున్నారంట, 16వ వచనంలో చెప్పబడింది, ఎందుకు ఈయన ఇట్లా చేస్తున్నాడు? గాడిద మీద ఎక్కటం ఏంటి? ఆ రోజుల్లో కూడా గాడిద మీద పెద్ద ఎవరు ఎక్కరు. గాడిదని ఎందుకు ఉపయోగిస్తారు? కేవలం బరువులు మోసేదానికి ఉపయోగిస్తారు, కానీ మనుషులు దాని మీద ఎవరు కూడా దాని మీద ఎక్కరు. దాని మీద మరి ప్రభు ఈ విధంగా గాడిద మీద ఎక్కి వస్తూ ఉంటే మరి శిష్యులు అనుకున్నారంటే, ఏంది ఈయన చేయటం, గాడిద మీద రావటం ఏంటి అని శిష్యులు అనుకొని, ఇంకొక మాట మనం దానికి ముందుగా ఒక మాట గమనిస్తే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, సంతోషించుడి, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు పూర్వం 520 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనం అది. జకర్యా అనేటువంటి ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం ఏందో తెలుసా? ఆయన గాడిద పిల్ల మీద, దీనుడై గాడిద పిల్ల మీద వస్తాడు అని ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనం ఈరోజు నెరవేరుతుంది. అయితే ఒక్క మాట మనం గమనించినట్లయితే, ప్రభువు సృష్టించిన అన్ని జంతువులన్నీ ఉన్నాయి. సింహం ఉంది, ఏనుగున్నాయి, గుర్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి వాటిల్లో ఎంతకు ఎక్కలేదు, కేవలం గాడిదను ఎందుకు ఎంచుకున్నాడు అని మనం గమనిస్తే 104వ కీర్తన 3-4 వచనాల్లో ఒక మాట అంటాడు. చాలు. ఇక్కడ మనం గమనిస్తే ఆయన 3వ లైన్లు అంటాడు,
మేఘములను తనకు వాహనముగా చేసుకున్నాడు. ఆయన వాహనం ఏందో తెలుసా? మేఘాల మీద రాగలడు ఆయన. మనం అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో చెప్పబడింది, శిష్యులందరినీ హెచ్చరించిన తర్వాత ఆయన ఆకాశానికి ఆరోహణమయ్యాడు అంటే మేఘాల మీద ఆయన వెళ్ళిపోయాడు. ఆకాశానికి ఆరోహణమైనటువంటి దేవుడు, దేవదూతలు దిగొచ్చి అంటారు, ఏ రీతిగా మీరు ఆకాశానికి ఆరోహణం అవటం మీరు చూశారో తిరిగి మీరందరూ చూస్తుండగా ఆయన మరలా ఆకాశంలో నుంచి దిగి వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం నుంచి ఎలా దిగి వస్తాడు? మేఘాలు తనకు వాహనం, మేఘాల మీద ఆయన మరి వచ్చే దేవుడు అని చెప్పబడింది. ఇంకా కూడా అంటాడు, గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. గాలి మీద కూడా ఆయన, గాలిలో కూడా దిగి రాగలిగినటువంటి సమర్థుడు. మనం గమనించినట్లయితే, ఇంకా మనం గమనిస్తే 4వ వచనంలో అన్నాడు, వాయువులను తనకు దూతలుగాను. వాయువు అంటే ఏంది? గాలి. గాలిని తనకు దూతలు. మరి గాలిని తనకు దూతలుగా చేసుకున్న దేవుడు అంటే, మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో గమనించినట్లయితే, అక్కడ యేసు ప్రభువారు శిష్యులు ఓడలో బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ రాగాల్ని శిష్యులు భయపడిపోయి ప్రభువుని నిద్ర లేపేస్తారు. అప్పుడు ప్రభువు నిద్ర లేచి గాలిని తుఫాన్ని గద్దించినప్పుడు అది మిక్కిలి నిమ్మళంగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే గాలి, సముద్రం ఆయన మాటకు లోబడుతుంది. సృష్టి యావత్తుకి ఆయన ఆజ్ఞను లోబట్టమే తప్ప అతిక్రమించడం అనేది లేదు. ఎందుకంటే సృష్టికర్త ఆయనే కాబట్టి, ఈ లోకానికి మానవుడిగా, మనుష్య కుమారుడిగా వచ్చినప్పటికీ ఆయన తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఆయన ప్రదర్శిస్తానే ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గాలిని గద్దిస్తే అది మిక్కిలి నిమ్మళంగా మారిపోయింది. అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకున్నాడు. అగ్ని మంటలు కూడా తనకు పరిచారం చేస్తాయి అంట. గాలైనా, మరి వేడైనా, మరి ఇంకా మేఘాలైనా, ఇవన్నీ కూడా అందుకని అవన్నీ సేవకులుగా చేసుకున్నాడంట. వాటి మీద ఆయన రాగలడు. ఎందుకంటే అవన్నీ కూడా ఆయన ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అగ్నిని ఆయన పంపించే దేవుడు. అగ్ని కూడా ఆయన మాటకు లోబడుతుంది. మనం గమనించినట్లయితే లోతు, వాళ్ళు సొదొమ గొమొర్రాలు, వాళ్ళు దేవుని ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించాడు. ఎందుకంటే పాపంతో నిండిపోయారు. లోబడినటువంటి వాళ్ళ మీదకి అగ్నిని పంపించాడు దేవుడు. ఆకాశంలో నుంచి అగ్ని అట్నే వాన కురిసినట్టు కురిసిందంట, మంచు పడినట్టుగా పరిచిందంట. మొత్తం దేశమంతా నామరూపాలు అక్కడ పోయింది. అది అలా జరిగిందని ఇప్పటికి కూడా యెరూషలేముకి ఎవరైతే టూర్ వెళ్తారో, సొదొమ గొమొర్రాలున్న పట్టణానికి వెళ్తే ఇప్పటికీ అది ఒక ఎడారిలాగా ఉంది. ఆ మట్టిని టేస్ట్ చూస్తే అది ఉప్పులాగా ఉంది. ఎందుకో తెలుసా? దాని మీద అగ్ని గంధకాలు దేవుడు కురిపించి నాశనం చేశాడు. అగ్ని ఆయన మాట వింటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొకసారి అగ్ని మరలా రాబోతుంది. ఎప్పుడది? మరి ఆయన నోవహు కాలంలో జలప్రళయం ద్వారా లోకాన్ని ముంచేశాడు. జలప్రళయం ద్వారా లోకాన్ని ముంచేశాడు. మరి అందుకనే మనకు అప్పుడప్పుడు కొన్ని టీవీల్లో చూపిస్తుంటారు, అప్పుడు పురాతనమైన రాత భూమిలో దొరికిందని, పురాతనమైన వస్తువులన్నీ దొరికాయని, ఇవన్నీ కూడా చెప్తుంటారు. ఎందుకో తెలుసా? నోవహు కాలంలో ఈ భూమి యావత్తు కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. నూతన భూమిని, నూతన ఆకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడైతే నీళ్ల ద్వారా అది నాశనం చేసిన దేవుడు చివరి దినాల్లో, ముగింపులో, ఈ లోకం ఎండింగ్ లో ఏం చేస్తాడు తెలుసా? అగ్నిని కురిపించబోతున్నాడు. ఈ లోకం క్లోజ్ అవుతుందని పదే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అగ్నిని లోకానికి కురిపించబోతున్నాడు. అది ఎండ్ అయిపోతుంది. అందుకే ప్రకటన 21లో మొదటి వచనంలో అన్నాడు, నూతన ఆకాశమును, నూతన భూమి సృష్టించబోతున్నాడు.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మేఘాల మీద రాగలిగిన దేవుడు, గాలి గమనం మీద దిగిరాగలిగిన దేవుడు, ఇవన్నిటిని కూడా ఆయన మరి వాటన్నిటి మీద రాగలిగినటువంటి దేవుడు, మరి ఎందుకు ఆయన గాడిద మీద దీనుడుగా ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, అందుకే జకారియా గ్రంథంలో మనకేమవుతుంది, ఆయన దీనుడై గాడిద పిల్ల మీద దిగి వచ్చాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారి యొక్క దీనత్వం ఎంత గొప్పదో చూడండి. మనకు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనంలో చెప్పుంది, ఆయన దేవుని స్వరూపము కలవాడయుండి దేవునితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన ఎలా మనుష్య కుమారుడిగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా అంటే తెలుసా, ఏమీ లేనివాడిగా, ఏమీ చేయలేనివాడిగా, ఏమి చేతగాని వాడిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత తగ్గించుకున్నాడు ఆయన, అంత ఆకాశాలు మహా పట్టజాలనటువంటి దేవుడు భూమి మీదకి మానవుడిగా దిగి వస్తే తన్ను సృష్టించినటువంటి ఈ ఈ ఈ మనుషుల్లో స్త్రీ గర్భములో ఇమిడి అంతగా ఆయన తగ్గించుకున్నాడు. స్త్రీ గర్భసంచి ఎంత ఉంటుందో తెలుసా, మన పిడికిలు అంత ఉంటుంది గర్భసంచి. ఇంత గర్భసంచిలో సృష్టికర్త అయిన దేవుడు ఇమిడి ఎన్నెళ్ళు, 9 నెలలు ఇమిడి అప్పుడు ఆయన లోకానికి మానవుడిగా బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంత తగ్గించుకున్నాడు ఆయన. అంత తగ్గించుకొని తన మహిమను, తన ఘనతను, తన ఆధిక్యతను, అధికారాన్ని సమస్తమును అక్కడ విడిచిపెట్టి ఆయన ఎంతగా తగ్గించుకుని దీనుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా గమనించగలం. అందుకనే ఒక మాట మనం గమనిస్తే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. ఇక్కడ మనం గమనిస్తే ఆయన మహాగణుడు. ఆయన ఎవరు? లోకానికి ఒక రిక్తునిగా, లోకానికి ఒక దీనుడిగా, ఆయన్ని కొడుతుంటే చేతగాని వాడుగా, తిడుతుంటే భరించేవాడుగా కనిపించాడు. కానీ ఆయన ఎవరు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిత్యం పరలోకములో ఉండే దేవాతి దేవుడు. ఆయన ఏం చేస్తాడంట, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడిని. ఆయన నివసించేది మహాకాశాలు పట్టజేయాలని దేవుడు అక్కడ నివసించేది. అయితే ఆయన ఏం చేస్తాడో తెలుసా, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. వినయం, ఎవరైతే వినయంతో ఉన్నారో, కృంగిన అనుభవాల్లో ఉన్నారో, పడిపోయిన అనుభవాల్లో ఉన్నారో, వాళ్ళ స్థితిని బట్టి నలిగిపోతున్నట్టు, మరి వాళ్ళు నలిగిపోయిన అనుభవాల్లో ఉన్నారో, లేక బలహీనతను బట్టి లేని స్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఎవరైతే ఉంటారో, ఆయన అన్నాడు, అయితే వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపు చేటుకు. వాళ్ళ ప్రాణం ఎంత కుంగిపోయి ఉంటుంది, వాళ్ళ ప్రాణం రోగాలని బట్టి, బాధల్ని బట్టి, పరిస్థితులను బట్టి కృంగిపోయినటువంటి వాళ్ళ ప్రాణాన్ని ఆయన ఉజ్జీవింప చేస్తాడంట. ఉజ్జీవింప చేయటం అంటే తిరిగి మరలా రోగం నుంచి విడిపించటం. ఆర్థికంగా ఉంటే మరలా ఆయన మామూలుగా స్థితిలోనికి రప్పించటం, ఇలా ఉజ్జీవింప చేయటం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉజ్జీవింప చేస్తాడు. నలిగిన ప్రాణాన్ని ఉజ్జీవింప చేస్తాడు. నలిగిపోయినట్టు ఉంది శరీరం, లోపలున్న రోగాలను బట్టి, సమస్యలను బట్టి, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితిని బట్టి, భర్త ఒక దారి, భార్య ఒక దారి, బిడ్డలు ఒక దారి, ఎవరి దారి వాళ్ళు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, నలిగిపోయిన అనుభవం వల్ల ఉంటుంది. ఎందుకు ఇలా తయారైపోయిందని దిక్కు తెలియక ఉండే పరిస్థితి, నలిగిపోయిన అనుభవాల్లో ఉంటారు అనేక కుటుంబాల్లో. ఎందుకు సమాధానం లేని పరిస్థితుల్లో. అందుకే ప్రభు అంటాడు, మరి వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన ప్రాణాన్ని ఉజ్జీవింప చేయుటకును. నలిగినటువంటి వాళ్ళు అయితే వాళ్ళు ఎవరు తెలుసా, వినయము గలవాళ్ళు,
దీన మనసు గలవాళ్ళు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఒక సందర్భాన్ని జ్ఞాపం చేసుకుంటే, పాకిస్తాన్లో చాలా గొప్ప పరిచర్య చేశారు. ఎవరు? గుల్షాన్ అనే ఒక ముస్లిం అమ్మాయి. ఆమె వాళ్ళ నాన్నకి అందరు కొడుకులు అయితే లాస్ట్లో చివరిగా ఒక్క కూతురు. ఆ ఒక్క కూతురికి పోలియో వచ్చి 2 కాళ్ళు పనిచేయవు. 2 కాళ్ళు పనిచేయనప్పుడు వాళ్ళ నాన్న మసీదులో ఆయన పెద్దగా ఉంటాడు. కోటీశ్వర్లు వాళ్ళు. వాళ్ళు అందుకే మక్క అని ఆడని ఎడని ఇంపార్టెంట్ వాళ్ళ ప్లేసులు ఉన్నాయి. విమానాల్లో ఆ బిడ్డను తీసుకుపోయి అన్ని ప్లేసుల్లో తిప్పాడు. అన్నీ తిప్పి చివరకు ఆయన ఇంకేమి లేదని వదిలి గమ్ముగైపోయి ఉంటే ఒకసారి ఆయనకు అనారోగ్యం వస్తుంది. అనారోగ్యంగా బాగలేనప్పుడు ఆయన మరి కుమార్తెతో చెప్తాడు, అమ్మ నీ కోసం ఎక్కువ ఆస్తి నేను నీకు రాసిచ్చా, ఎంతమంది నౌకర్లన్నా పెట్టుకో, నువ్వు సంతోషంగా ఉండేదానికి నీవు ఏమైనా చేయమని ఆమెకి చెప్తాడు. ఆమెకి చెప్పి తర్వాత చనిపోతాడు ఆయన. దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నలదమ్ముళ్ళు ఉన్నారు. అన్నలదమ్ముళ్ళు అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఎంత కుటుంబం ఉన్నా ఎవడు కొంప వాళ్ళదే. పక్కింటి వాళ్ళని కానీ అసలు ఇంట్లో వాళ్ళని కూడా పెద్దగా పట్టించుకోరు. వాళ్ళ కొంప వాళ్ళు, అది మామూలే. అప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళ పరిస్థితి అంతే. అన్నలదమ్ముళ్ళు ఉన్నారు కానీ ఎవరూ లేదు. ఆ అమ్మాయి ఒక్కటే రూమ్లో ఉంటుంది. అలాంటప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత రాత్రి ఏడుస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, సగం రాత్రి అప్పుడు స్వరం వినబడుతుంది, గుల్షాన్ భయపడొద్దు, నేను నీతో ఉన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నలిగిన ప్రాణాన్ని ఉజ్జీవింప చేయుటకు. ఆయన ఎవరైనా కావచ్చు. అంతకుముందు వాళ్ళకి యేసయ్య అసలు తెలీదు. ఆయన ఆ బిడ్డతో ఆ రాత్రి మాట్లాడినప్పుడు ఆమె అంటుంది, అయ్యా ఎవరు నువ్వు అన్నప్పుడు, నీ కోసం ప్రాణం పెట్టినా యేసు నేనే అంటుంది. తర్వాత అప్పటి నుంచి తన తండ్రి లేకపోయినప్పటికీ తనను గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఉజ్జీవింపు చేయటం. తర్వాత మరలా ఆమె కొన్ని నెలల తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని పిలిపించి, యేసయ్య ఎవరు అంటే వాళ్ళు అంటారు, అయ్యా ఆయన వాళ్ళ దేవుళ్ళే, ఆయనతో నీకు ఎందుకు అట్టని తేల్చేస్తారు. కానీ ఒక పని మనిషిని పిలిచి యేసయ్య అంటే ఎవరు, నాతో మాట్లాడినాడు అని అంటే, అమ్మ యేసుప్రభుని గొలిచి వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబిల్ తీసుకొని వచ్చిస్తే, బైబిల్ రోజు వాళ్ళు నమాజ్ చేసే ఆ సమయం అంతా కూడా బైబిల్ చదువుతూ ఉంటే, తర్వాత మరలా ఒకసారి ఆమెకు కనిపించి ఆమె కాళ్ళు ఇచ్చి అద్భుతంగా, అంటే ఆమె కనిపించినప్పుడు ఆ ఇళ్ళంతా వెలుతురుతో నిండిపోతుంది. ఎందుకంటే దేవుని మహిమతో అక్కడ దిగినప్పుడు మొత్తం వెలుతురుతో నిండిపోయినప్పుడు కళ్ళు తెరిచేస్తుంది ఆమె. కళ్ళు తెరిచి ఏంది ఎంత వెలుతురు ఉంది, లైట్లు వేసారు ఏంది అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు అంటాడు ప్రభు, మరి గుల్షాన్ భయపడొద్దు, నేను నీతో ఉన్నానని చెప్పి, మరి ఎవరు అని అంటుంటే అప్పుడు అన్న నీ కోసం ప్రాణం పెట్టినా యేసు నేనే అని చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చెప్పి నువ్వు రా అని అంటే, నేను ఎలా రాగలను ప్రభా, నా కాళ్ళు పనిచేయవు కదా అని అంటే, ప్రభువు యొక్క వెలుగు ఆమె మీద పడినప్పుడు దేవుని బిడ్డలారా, ఆమెకు పూర్తి ఆరోగ్యం వస్తుంది. పరిగెత్తుకొచ్చి ప్రభు పాదాల మీద పడితే ప్రభు అంటాడు, నేను నీతో ఉన్నా, నా పని చెయ్యి. మరి దేవుని బిడ్డలారా, అది నలిగిన వారిని ఉజ్జీవింప చేయుటకు ఆయన మహాకాశాలు మహోన్నతమైన దేవుడైనప్పటికీ ఆయన దీనుల ఎడల, నలిగిన వారి ఎడల వాళ్ళ దగ్గర ఉంటాడు. మనం అనేక సార్లు మనం చెప్పుకున్నాం, మనం సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ఆయనతో మనతో ఉండడు. నువ్వు ఎప్పుడైతే నలిగిన స్థితిలో ఉంటావో, మరి బలహీనతలో ఉంటావో, రోగాల్లో ఉంటావో, దిక్కుతోచని స్థితిలో ఉంటావో, అలాంటప్పుడు ఆయన మనతో ఉండి మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. మన జీవితాల్లో నేనున్నానన్న గొప్ప నిశ్చయం నీకు ఆయన దయచేస్తాడు. అప్పుడు ఈ దేవుని బిడ్డలు చాలాసార్లు నా సాక్ష్యం చెప్పాను. బాగలేనప్పుడు వాళ్ళంతా ఏడుస్తూ ఉంటే ఉపవాస కూడికి రోజు, ఆ రోజు ప్రభువు మాట్లాడుతూ, భయపడొద్దు, దిగులు పడొద్దు, నీవు నా సొత్తు అని ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, అందుకే మా డాక్టర్ కూడా అన్నారు, ఇది మేము చేయటం కాదు, దేవుడే నీకు సహాయం చేశాడు. ఈ రోగం వచ్చిన వాళ్ళు 6 నెలలకు కూడా కూర్చోలేరు, నిలబడలేరు, కానీ నీ దేవుడు నీకు సహాయం చేశాడని
ఆయన పేరేంది, శ్రీకాంత్ రెడ్డి బొలినేనులో చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయుటకును మరి ఆయన వినయము గల వారి యొద్దను, అందుకే ఆయన అన్నాడు, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దని నేను నివసించుతున్నా. నేనుండేది అక్కడైనప్పటికీ ఎవరైతే విరిగి నలిగిన హృదయంగా ఉంటారో, వినయముతో ఉంటారో, వాళ్ళ ప్రాణాన్ని ఉజ్జీవింపు చేయుటకు, తిరిగి వాళ్ళని పురికొల్పుటకు నేను వాళ్ళతో ఉన్నానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దీనులను లేవనెత్తే దేవుడని మనకు 147:6 ఉంది. 149 కీర్తన 4 చదవండి. ప్రజలయందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీనులను ఎవరైతే దీనత్వంతో ఉన్నారో వాళ్ళని ఎలా అలంకరిస్తాడంట? రక్షణతో అలంకరిస్తాడంట. మనకు మామూలుగా మనకుండే మెడల్స్ ఏందో తెలుసా? గోల్డ్ అని, సిల్వర్ అని, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇది మనకు లోకంలో ఉండేవి. అవి ఎంతవరకు ఉపయోగం అంటే ఈ లోకంలోనే ఉంటాయి. కానీ ప్రభు ఇచ్చేది రక్షణతో అలంకరిస్తాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్షణతో అలంకరించే దేవుడు. రక్షణ అలంకరించడం అంటే ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నీలో దీనత్వంగా ఉంటుందో, ప్రభు సన్నిధిలో నువ్వు ఒక దీనుడుగా ఎదుగుతావో, నిన్ను ఆయన నిన్ను రక్షించుకుంటాడు. రక్షించుకొని నీకు రక్షణ ఇచ్చి, ఆ రక్షణ నీకు పాపం నుంచి విడిపిస్తుంది, నీ ఆత్మను పరలోకంలో చేర్చుకుంటాడు. అది అలంకరించడం. రక్షణ అనేది మనకి ఎలాంటిది అని అంటే, ఒక ట్రైన్ ఎక్కినప్పుడు ఒక టికెట్ ఎంత అవసరమో, ఫ్లైట్ ఎక్కినప్పుడు మనకు పాస్పోర్ట్ ఎంత అవసరమో, లేదా ఇతర దేశాలకు వెళ్ళేదానికి ఆ వీసాలు ఇలాంటివి ఎలా అవసరమో, పరలోకం వెళ్ళేదానికి కూడా అది అంత అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు అని అన్నాడు. మనం ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే, మనం మీకా గ్రంథం 6:8 మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి ఆయన దీనుడై ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకి ఏమి నేర్పిస్తున్నాడయ్యా అని అంటే, న్యాయంగా నడుచుకో. ఆయన బిడ్డవు కాబట్టి న్యాయంగా నడుచుకో. అన్యాయంగా వద్దు, అక్రమంగా వద్దు, దుర్మార్గంగా వద్దు. నువ్వు న్యాయంగా నడుచుకో. కనికరాన్ని ప్రేమించు. కనికర పట్టణం అంటే ఎలా తెలుసా? ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడిగి, అయ్యా నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలన్నప్పుడు, నా ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా అమ్మను. ఎందుకో తెలుసా? కనికరం కలిగినటువంటి ప్రభు యేసు ప్రభువారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాలు కోనేటి యొద్ద ఒక వ్యక్తి పడి ఉంటే కనికరంతో నింపబడి వాడిని లేవనెత్తాడు. అది కనికరంతో నింపబడటం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆయన ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడో తెలుసా? తన బిడ్డలో ఎవరైతే ఆయన పేరు పెట్టబడి ఆయనలో ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వాళ్ళు ఎలా ఉండాలంటే న్యాయంగా నడుచుకోవాలి. ఎందుకు? ఆయన బిడ్డవు కాబట్టి నువ్వు న్యాయంగా నడుచుకోవాలి. రెండోది, కనికరాన్ని ప్రేమించడం. న్యాయంగా నడుచుకునేది మనుషుల ఎదుట, కనికరం చూపాల్సింది మనుషుల విషయంలో. అయితే దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం. దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలంట మనం. అప్పుడే దేవుని బిడ్డలు, దీన మనస్సు అనేది ఎలాంటిదో మనం గమనించితే, ప్రభువారు ఆయన ఎంత తగ్గించుకున్నాడు? తనను తాను తగ్గించుకుని లోకానికి అంత రిక్తుడిగా, దీనుడిగా వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన్ని దయ్యం పట్టినోళ్ళని నిందించినప్పుడు ఆయన మౌనంగా భరించాడంట. ఎవడైనా మనల్ని ఏమన్నంటే భరించే శక్తి ఉంటుందా? ఉండం. కానీ ప్రభువు భరించాడు. ఇంకా ఆయనలో దీనత్వం అనేది ఎంత గొప్ప స్థాయిలో ఉందంటే, మనం యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అక్కడ
తను ఈ లోకములో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని ప్రభు ఎరిగి ఆయన లేచి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అన్నాడు. అంటే తనని సెలువుకు అప్పగించేవాడు ఒకడు ఎవళ్ళో ఉన్నాడు? శిష్యుల్లో ఒకడు ఉన్నాడని ప్రభు ఎరిగి మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడని చెప్పి తర్వాత ఆయన ఒక పాత్రని తీసుకున్నాడు. తన టవల్ని తీసుకొని నడుము కట్టుకొని ఒక్కొక్క శిష్యుని దగ్గర కూర్చొని పాదాలు కడిగాడు. తన టవల్తో వాళ్ళ పాదాలు తుడిచాడు. దేవుని బిడ్డలారా, శిష్యులందరి పాదాలు కడిగాడు. వాళ్ళలో ఎవరున్నాడు? ఆయన్ని అప్పగించి యోధా ఉన్నాడు. ఆడు అప్పగిస్తాడని ఎరిగి ప్రభు ఏం చేశాడు? పాదాలు కడిగాడు, టవల్తో తుడిచాడు. దేవుని బిడ్డలారా, ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం! అంటే నన్ను మరి సెలువుకు అప్పగించే వ్యక్తి విషయంలో ప్రభువారి యొక్క దీనత్వం ఎంత గొప్పది! దేవుని బిడ్డలారా, ఆయన మానవుడిగా ఈ లోకానికి రావటమే గొప్ప పరిస్థితి అయితే, ఇక్కడ ఇంతగా తగ్గించుకొని తనను సెలువుకు అప్పగించబోయే వ్యక్తి యొక్క పాదాలు కడిగి ఆయన టవల్తో ఆయన పాదాలు తుడిచాడు. ఎంత గొప్ప ధన్యతో ఎంత గొప్ప దీనత్వమో మనకు అర్థమైపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించినట్లయితే పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా దీన మనసు గలవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో కేవలం ఒక ఇద్దరిని గమనిస్తే మనకు మొదటి సమూయేలు 24:14 ఇశ్రాయేలుల రాజు ఎవని పట్టుకున బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాడిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను గదా, మిల్లని గదా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క రాజు సౌలు దావీదు మీద చాలా కోపం ఉంది. ఎందుకు కోపపడ్డాడో తెలుసా? గొల్యాతు ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వస్తే రాజు సైన్యం అంతా పారిపోయారు. ఎన్ని రోజులు? 40 దినాలు పారిపోయారు. దావీదు వచ్చి ఆ యుద్ధంలో ఆ గొల్యాతును చంపి వీడికి విజయాన్ని ఇచ్చారు. ఎవరికి? మరి సౌలుకి విజయాన్ని ఇచ్చాడు. సౌలుకి విజయాన్ని ఇచ్చిన తర్వాత ఆ దేశంలో ఉండే స్త్రీలందరూ ఏం చేశారు? వాళ్ళు తంబురాలు పట్టుకొని స్తుతిస్తూ దావీదికి 10,000 కొలదియు, సౌలుకి 1,000 కొలది స్తుతులన్నీ వాళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఉంటే వీడికి కోపం వచ్చింది. ఎవరికి? రాజుకి. సౌలు రాజుకి కోపం వచ్చింది. ఎందుకు? ఒక అనామకుడిని పట్టుకొని వాడికి 10,000 స్తుతులు అంటారా, నాకు మాత్రం 1000 స్తుతులు అంటారా అని చెప్పి దీని అంతటి కారణం ఎవరు? స్తుతించినటువంటి వాళ్ళని అనలా ఏమి? దావీదును చంపాలనే ప్రయత్నంతో ఇంట్లో నుంచి పారిపోయాడు, అడవిలోకి వెళ్ళాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అడవిలోకి వెళ్ళినప్పటికీ దావీదును దేవుడు దాచాడంట. అందుకే సౌలుకు కనపడల. అయితే 2 సందర్భాల్లో మరి దావీదుకి ఆ సౌలు పడుకొని నిద్రపోతుంటే కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత దావీదుతో పాటు ఉన్నటువంటి మనుషులు అంటారు, అయ్యా, నిన్ను ఎవడైతే ఇంతవరకు బాధలు పెట్టాడు, ఎవడిని బట్టి అయితే నువ్వు నెమ్మది లేకుండా ఊళ్ళో వదిలిపెట్టి అడవులు గుండా పరిగెత్తున్నావు, దానంతటికీ కారకుడైనటువంటి ఈ సౌలు ఇదిగో నిద్రపోతున్నాడు, ఏసేయవాడిని అంటాడు. ఏసేయ అనగానే దావీదు అన్నాడు, వాడు దేవునితో అభిషేకించబడినటువంటి వ్యక్తి, నేను వాడిని చంపను. నువ్వు చంపకపోతే చెప్పు, అను, నేను వేసేస్తాను సైన్యాధిపతి. అంటే నువ్వు కూడా చంపేవి దానికిలే. దేవుడే వాడిని మొత్తుతాడు, లేదా తనంతటి తానుగా చస్తాడు. కాబట్టి నేను చంపను, నువ్వు కూడా చంపొద్దు అన్నాడు. చంపి దూరంగా వెళ్ళిన తర్వాత కేకేసి అప్పుడు సౌలుతో మాట్లాడుతూ అన్నాడు, అయ్యా, ఇశ్రాయేలు దేశానికి రాజు అయిన నువ్వు ఎవరిని పట్టుకుని దానికి బయలుదేరావు అని అంటూ ఆయన అన్నాడు, సచ్చిన కుక్కను కదా. అంటే కుక్క బతుకుంటే వస్తుంది అది. నేను ఎవరిని? సచ్చిన కుక్క ఏమన్నా అంటుందా? కదులుతుందా? ఏమి చేయదు. దేవుని బిడ్డలారా, ఒక సమర్థుడు ఎంతమందినైనా మరి ఆయన చంపగలిగినటువంటి ఒక బలవంతుడు అంటాడు, అయ్యా, నేను సచ్చినటువంటి కుక్కతో సమానం కదా, నువ్వేంది రాజు అయ్యుండి నన్ను చంపేదానికి బయలుదేరి వచ్చావని ఆయన అంతగా తగ్గించుకున్నాడు. ఇంకొక మాట కూడా, నేను మిన్నల్లిని కదా అంటాడు. మిన్నల్లి అంటే నల్లి,
నల్లులు అంటాం కదా, నల్లు కనపడితే దాన్ని ఇటు రుద్దేస్తాం, చేత్తో ఇటు పిసికేస్తాం. ఎంత పోల్చుకున్నాడు ఆయన? నేను మిన్నలిని. ఎవరైనా? ఆత్మపూర్ణుడైనటువంటి దావీదు, వాక్యంలో ఎదిగినటువంటి దావీదు, దేవుని సన్నిధిలో తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాన్ దగ్గరికి ఆ ప్రజలందరూ వచ్చి, శాస్త్రులు పరిచయాల వాళ్ళు వచ్చి, అయ్యా నువ్వు బాప్తిసం ఇస్తున్నావు, సువార్త చెప్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే ఆయన అన్న మాట ఏంది తెలుసా? నా వెనక ఒక శక్తిమంతుడు వస్తాడు, ఆయన చెప్పులు వారిని విప్పేందుకు కూడా నాకు యోగ్యత లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఎవరైనా ప్రభువు కంటే 6 నెలలు ముందు ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన ఈ లోకంలో పుడతాడని దేవదూత చెప్పింది, ఆయన పేరు కూడా దేవదూతే చెప్పింది. ఆయన ఎంత తగ్గించుకున్నాడు అని అంటే, నేను ఆయన చెప్పుల వారు, ఇంతకుముందు బెల్ట్ షూ లాంటివి ఉండేది, అటు బెల్ట్ కట్టుకొని దాన్ని అటు తగిలిచ్చేసేవాళ్ళు. అలాంటిది ఆయన అంటాడు, ఆ ఇప్పేదానికి కూడా నేను యోగ్యుని కాదు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప దైవజనుడు ప్రభువుతో అలా అంటాడు, నేను ఆయన చెప్పులు వారు విప్పేదానికి కూడా నేను యోగ్యుని కాదు అని అన్నాడు. విక్టోరియా రాణి ఒక సందర్భంలో ఆమె మందిరంలో వచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత మరి పక్కనే కూర్చున్నటువంటి ఒక అమ్మాయి గబగబా లేచి వెళ్ళిపోద్ది. లేచి వెళ్ళిపోయి ఆడ వెనకాల కూర్చుంటుంది. వెనకాల కూర్చున్న తర్వాత మళ్ళీ ఈయన కూడా లేచి ఆ పక్కన కూర్చుంటుంది. ఆడ కూడా లేయిపోతుంటే చేయబట్టుకుంటుంది. అంటది, మందిరంలో నువ్వెంతో నేను కూడా అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దీనత్వం అంటే. ఈ లక్షణాలు ఎప్పుడు వస్తాయి? పేదోళ్ళుకుంటేనే వస్తాయా? విక్టోరియా రాణి చాలా సంవత్సరాలు రాణిగా ఉన్నింది ఆమె. మరి గడిచిన 2 సంవత్సరాల లోపే చనిపోయింది. మరి దేవుని బిడ్డలారా, అది దీనత్వం. కాబట్టి ప్రభువుని ఎరిగినటువంటి మనలో ఎలాంటి దీనత్వం ఉందో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దీనత్వం అంటే ఏదో చెప్పాము, అంత సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఎంతగా తగ్గించుకొని ఎంతగా విధేయతగా ఈ లోకానికి వచ్చాడో చూసాం. దావీదు జీవితంలో ఒక సమర్థుడు, బలవంతుడు అయినప్పటికీ ఆయన సజ్జన కుక్కతో పోల్చుకున్నాడు. మరి ఆయన బాప్తిస్మిచ్చు యోహాను కూడా చెప్పులు విప్పేదాన్ని కూడా యోగ్యత లేదా అన్నారు. ఈరోజు మనం ఎలాంటి దీనత్వం ఉంది మనలో? మన జీవితాల్లో చాలా సంవత్సరాల నుంచి దేవునిలో ఎదుగుతున్నాం. చాలా సార్లు ప్రభువు మనల్ని వాక్యం ద్వారా దర్శించాడు, చాలాసార్లు తన ఆత్మతో నింపాడు. కాబట్టి ఇన్ని ఎదిగినటువంటి మన జీవితాల్లో దీనత్వం అనేది ఏ మోతాదులో ఉందో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒక మాట మనం 1 పేతురు 5:5లో, చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటాడు, చిన్న పిల్లలారా మీరు పెద్దలకి లోబడునండి. వారి ఎదుట మీరు ఎలా ఉండాలి? వస్త్రాన్ని ఎలా ధరించుకుంటావో దీనత్వాన్ని కూడా అలా ధరించుకోమన్నారు. కేవలం మాటలు కాదు తగ్గించుకోవటం, లోబట్టం, ఇట్లాంటివి మాటలు కాదు, కానీ వస్త్రాన్ని ధరించుకున్నట్లుగా నీవు దీనత్వాన్ని అలా ధరించుకోమని అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఎదిగే మనం ఎలాంటి దేనులుగా ఉన్నాము, ఎలాంటి తగ్గింపు ఉంది, చూసిన వాళ్ళకి ఏళ్లలో ఎంత తగ్గింపు ఉంది, ఎంత వినయం ఉందంటారా, లేకపోతే ఇంకేమన్నా అంటారా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దీనత్వం అంటే ఏందో తెలుసా? కుర్చీలోనే కూర్చోమన్నావు, ఏదో సెల్ వచ్చి రింగ్ అయింది, బయటకు పోయావు, ఈలోపు ఎవరన్నా వచ్చి కూర్చున్నారు అనుకో, కూర్చున్నావు అనుకో, వాళ్ళు లేచిన దాకా ఒప్పుకోవా? లేకపోతే లేదు నువ్వు కూర్చోలేని పక్కన కింద కూర్చుంటావా? అది దీనత్వం అంటే. దీనత్వం అంటే ఎలాంటిది అని అంటే, నువ్వు కూర్చున్న సీట్లో మరొకరు కూర్చుంటే సర్దుకొని కింద కూర్చోవటం దీనత్వం. బస్సులో వెళ్తున్నావు, గర్భంతో ఉండే మరి ఆమె నీ పక్కనే నిలబడి ఉంటుంది, నువ్వు ఎలా తీరిగ్గా దిక్కులు దోస్తా కూర్చో ఉంటారు చాలామంది.
బిడ్డను పైకి ఎత్తుకొని నిలబడి ఉండేవాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు నిజంగా దీనుడు అయితే, ప్రభు బిడ్డవు అయితే ఏం చేయాలా? నువ్వు లేచి సీటు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు? నువ్వేం శాశ్వత కాలం బస్సులోనే బావు. చాలా మంది నీలుక్కొని కూర్చుంటారు. కాబట్టి ఇప్పుడు దీనత్వం అంటే అలాంటిది. దీనత్వం అంటే అలాంటిది. దేవుడు కోరుకున్నది అలాంటి దీనత్వాన్ని. నా ప్రియ దేవుని బిడ్డ, ఇంకా మనం గమనించినట్లయితే, నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినారు అనుకోండి, చెడుగా మాట్లాడినారని నీకు ఎవరన్నా చెప్పారనుకోండి, ఆ చెప్పినటువంటి నిన్ను అన్న ఆ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి నిన్ను పలకరించాడు. నువ్వు ఎలా మాట్లాడతావు? రే, నన్ను ఎంతగా తిట్టి ఏమి ఎరగనట్టు నా ముందు మాట్లాడతావా అంటావా? లేకపోతే మామూలుగా నార్మల్గా మాట్లాడతావా? ఒకసారి మనల్ని ఇట్లాంటివి దీనుడు అని అంటే అదేం పెద్ద పదమేమి కాదు. దీనత్వం అనేది ఎలాంటిది అని అంటే, ఎవరైనా నిన్ను అన్నారు అన్నప్పుడు, ఎవరైనా నిన్ను తిట్టారు అన్నప్పుడు వాళ్ళ ముందు నార్మల్గా ఉండగలవా? వాళ్ళని చూస్తూ కూడా వాళ్ళకి నార్మల్గా నువ్వు పలకరించగలవా? జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీకు అన్నారు, ప్రభు ఏం చేశాడు? యోధాను చూసి ఏమన్నాడు? స్నేహితుడా అన్నాడు. ఎవరికి? పట్టించి ఆయన సెలువుకు అప్పగించే వ్యక్తితో. దీనత్వం అనేది నువ్వు భరించగలిగినప్పుడే ఆయన బిడ్డవవుతావు. భరించినప్పుడే ఆయన దీనత్వం నీలో చూస్తాడు, నీతో ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, దీనత్వం అనేది అలాంటిది. ఇంకొక మాట మనం గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. సందర్భం ఏంటంటే, ఇక్కడ మనం హన్నా అనేటువంటి ఆమెకు పిల్లలు లేరు. సవతి పీడిస్తూ ఉండేది, బాధిస్తుండేది. పిల్లలు లేకపోతే చాలా మనుషులు చూటిపోటి మాటలు నొప్పిస్తుంటారు, గాయపరుస్తూ ఉంటారు. ఎవరన్నా వచ్చిన వాళ్ళు అంటారు, ఆ మాట ఈ మాట మాట్లాడి ఎంతమంది పిల్ల ఎవరు లేరా అంటే అవతలోడి కుంగిపోవాలి. అట్లాంటి తూట్లు పొడిచేవాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు. ఎదురొచ్చినప్పుడు పక్కకి వెళ్ళే వాళ్ళు కూడా లేరా? ఇంకా కూడా కల్చర్ ఎంత పెరిగింది, దేవుని గూర్చిన జ్ఞానంలో పెరుగుతున్నారు, కానీ దేంట్లో పెరగలా? మార్పు లేనటువంటి జీవితం, నొప్పించే మనస్తత్వాలు, ఎదుటోడిని గాయపరిచే మనస్తత్వాలు. దేవుని బిడ్డలారా, ఇది దీనత్వం కాదు. ఇలా నొప్పించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం ఈ హన్నా కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొంటుంది. అందుకని అంత ప్రయత్నం చేసింది. భర్త కూడా అన్నాడు, బిడ్డల్ని ఇచ్చేదానికి నేనేమో దేవుణ్ణి కాదన్నాడు. అందుకే నేరుగా మందిరానికి వెళ్ళింది. దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ ఉంది. తన హృదయంలో ఉండే వేదన అంతా కూడా దేవుని సన్నిధికి అప్పగించుకుంది. చదవండి మీరు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాటలు. అంత మరి ప్రభువుకి అప్పగించుకొని, ప్రభువా నీవు నాకు ఒక మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డని నీ పని కొరకు నేను అప్పగిస్తా అని తీర్మానం చేసుకునింది. అలా ప్రార్థన చేస్తా ఉంటే ఆ మందిరంలో ఉండే దైవజనుడు ఏలి అతను అనుకున్నాడు, 14వ వచనంలో అన్నాడు, ఎంతవరకు నువ్వు మందు కొట్టి నువ్వు మాట్లాడుతా ఉన్నావు, ప్రార్థనలు చేస్తున్నావు అని ఆయన అనేసాడు. అనేసిన తర్వాత వెంటనే 15వ వచనంలో హన్నా అంటది, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఎంత తగ్గింపు! మందు కొట్టి మాట్లాడుతున్నావా అన్నప్పుడు ఎవరు? సేవకుడు. ఆ మాట అనేసాడు. అన్నప్పుడు ఆమెలో ఎంత తగ్గింపు వచ్చిందంటే, అది కాదు నా ఏలినవాడా, నా హృదయంలో వేదన ఉంది, దుఃఖం ఉంది, నా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ ఆమె అలా తగ్గించుకోకపోతే ఏమైనా అనొచ్చు. పాస్టర్ గారు పిల్లల్ని అన్నాడు, రే పనికి మాలినోడు అంటే వెంటనే వాళ్ళ అమ్మలేసి నీకు బుద్ధి లేదా అనిందంట. ఎవరిని? పాస్టర్. అది తగ్గింపు కాదు, అది క్రైస్తవమే కాదు అసలు. అట్లాంటి వాళ్ళు. కానీ ఆ తల్లి అనింది, నా ఏలినవాడా, నా హృదయంలో వేదన ఉంది, దీనంతటిని నేను ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటున్నా అన్నప్పుడు మరి ఆ పాస్టర్ గారు ఎంత కుంగిపో ఉంటాడు, అయ్యో అనవసరంగా అన్నానని. వెంటనే ఆమెకు 17వ వచనంలో అంటాడు, నీవు క్షేమంగా వెళ్ళు,
దేవునితో చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక అని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే తను అన్నది పొరపాటుని గ్రహించాడో వెంటనే ఆశీర్వాదం ఇచ్చేశాడు. అద్భుతంగా ఆమెకి వెంటనే మరి ఆమె గర్భవతి అయి బిడ్డను పుట్టడం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే సేవకులు అనేవాళ్ళు ఏం పైనుంచి ఏమి దిగిరాల, పైనుంచి దిగేం రాలేదు. వాళ్ళు మనుషులు కాబట్టి కొన్నిసార్లు ఇలా మాటలు పొరపాట్లు కూడా ఉంటాయి. మనుషులు కాబట్టి కొన్నిసార్లు తప్పిదం ఉంటుంది. 2 కొరింథీ 11:1 కొంచెం అవివేకంగా నేను మాటలాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. చాలు. పౌలు గారు అంటాడు, నేను అవివేకంగా మాట్లాడిన మీరు సహించండి. ఎందుకో తెలుసా? మీరు ఎందుకు సహించాలో తెలుసా? మీరు ఏదో తక్కువైపోతున్నారు, మిమ్మల్ని గాయం చేయాలని కాదు, దైవ ఆసక్తితో నేను మీ ఎడల మాట్లాడుతున్నా. మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడటం మిమ్మల్ని గాయాలు చేయాలని, నొప్పించాలని, బాధపరచాలని కాదు. కానీ మీది దైవాసక్తి. మీరు దేవుని స్వరూపంలోనికి రావాలని, యోగ్యంగా ఉండాలని, ప్రభువు రక్షించబడి ప్రభువు రాకడలో ఎత్తబడే గుంపులో మీరు ఉండాలని ఆ ఉద్దేశంతో నేను మీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది దేవుని వాక్యం కొంచెం కఠినంగా ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని తగులుతున్నప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు నొచ్చుకుంటా ఉంటారు, బాధపడుతుంటారు, సనుక్కుంటుంటారు, తిట్టుకుంటా ఉంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు అలా తిట్టుకున్నందువల్ల, దేవుడు నీతో మాట్లాడిన దాన్ని నువ్వు వినకపోయినందువల్ల, లోబడకపోయినందువల్ల నీలో మార్పు ఏమాత్రం రాదు. నీ జీవితంలో రక్షణ అనేది నీకు రాదు, నిత్యత్వం అనేది నీకు ఉండదు. ఎందుకు? వాక్యానికి దేవుని సేవకుడు ఆయన నోటి మాట, దేవుడు ఈ నోటిని ఆయన వాడుకుంటున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు? మనలో మార్పు రావాలని, మన జీవితం సరైన రీతిలో ఎదగాలని కోరుకుంటున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మనిషిగా మాట్లాడుతున్నాడని నువ్వెందుకు భ్రమలో ఉంటావు? ఒక మనిషిగా నాతో ఇలా హెచ్చరిస్తున్నాడని నువ్వెందుకు ఆలోచన నీలో వస్తుంది? కాబట్టి ఇది దేవుని మాటే అనే సత్యాన్ని మనం గ్రహించాల. మనం 1 దెస్సలోనిక పత్రికలో ఒక మాట మనం గమనించినట్లయితే, 1 దెస్సలోనిక 2వ అధ్యాయం మరి 13వ వచనంలో మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా ద్వారా వాక్యం మీతో ప్రకటించినప్పుడు ఇది మనుషుల వాక్యము, నాతోనే మాట్లాడుతున్నాడు, నన్నే గుచ్చుతున్నాడు, నన్నే బాధిస్తున్నాడు, నా కోసమే చెప్తున్నాడు అనే ఆలోచన వాళ్ళలో లేదంట. ఎవరిలో? దెస్సలోనిక సంఘంలో ఆలోచన లేదు. ఇది దేవుని వాక్యమని వాళ్ళు నమ్మారు కాబట్టి రక్షించబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేరు రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నీతో మాట్లాడినప్పుడు సహజంగా ప్రభువు నీతో మాట్లాడినప్పుడు ఒకవేళ నీలో లోపం ఉంటే, నీలో బలహీనత ఉంటే, నువ్వు సరిదిద్దుకోవాల్సిన అవసరం నీలో ఉంటే లోపడాలి కదా. నా కోసమే అని అంటే నిలుక్కుంటే నీలో ఉండే లోపం ఎట్లా మారుతుంది? నీలో ఉండే బలహీనత ఎలా సరిచేయబడుతుంది? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మనం గుర్తించాలా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లు ఉంటారా, ఆరోగ్యవంతులు ఉంటారా? పేషెంట్లే ఉంటారు. ఎందుకు? రోగం తగ్గించుకొని పోయేదానికి హాస్పిటల్ ఉండేది, ఆరోగ్యవంతులు కాదు అది. ఇంకా మనం గమనిస్తే జైలు ఉంది, జైల్లో మంచోళ్ళు ఉంటారా, చెడ్డోళ్ళు ఉంటారా? దుర్మార్గులు ఉంటారు. ఎందుకో తెలుసా? దుర్మార్గమైన కార్యాలు చేసి జైలుకు వచ్చిన వాళ్ళు జైల్లో ఎందుకు వేస్తారు అని అంటే, వాళ్ళు సరిచేయబడతారని, పశ్చాత్తాపడతారని, మార్పు వస్తుందని. వాళ్ళు క్రైస్తవంలో మందిరాలు ఎందుకుంటాయి? అనేకులు అంటుంటారు, ఏమన్నా మారినారు వాళ్ళ, ఎట్టయినా మారినారా అంటుంటే, దేవుని బిడ్డలారా, మారేది అనేకి మారిపోయిన వాళ్ళు పూర్తిగా మారి పరిశుద్ధులు పరిపూర్ణులు కాదు ఉండేది. హాస్పిటల్లో రోగగ్రస్తులు ఉండి రోగం తగ్గించుకునే దానికి దినదినము ఏ విధంగా వాళ్ళకి
ట్రీట్మెంట్ జరుగుతుందో పరిశుద్ధ మరి దేవుని మందిరంలో కూడా దేవుని స్వరూపంలోనికి వచ్చేదానికి దినదినము మనం ఆయన వాక్యంలో ప్రార్థన జీవితంలో ఎదగతాం. మార్పు అలా వస్తుంది. అంతేగాని పరిపూర్ణలు అయిపోతే ఇంక మన మందిరంలో ఎందుకు, మనం ఇంకా అసలు అవసరమే లేదని చెప్పొచ్చు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు మనం దాన్ని ఆ విషయంలో నువ్వు కఠినపరచుకోకూడదు. ఆ విషయంలో ఇది ఎదుటి సేవకుడిని నువ్వు నొచ్చుకోకూడదు. నీవు హృదయంలో బాధ కాదు, కానీ చెప్పినప్పుడు ఇది నీకు సంబంధం అయితే, నిన్ను హెచ్చరించింది అయితే, నీవు మారాలని, మార్పు చెందాలని దేవుడు ఇష్టపడి నీతో మాట్లాడుతున్నాడు. దావీదు గారు అంటాడు, నీతిమంతులు నన్ను గద్దించటం నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయను. దావీదును గద్దించాడు, బ్రతుకు మారింది, పాపం క్షమించబడింది, ఆత్మ పరలోకానికి మేలు జరిగిందా కీడు జరిగిందా? మేలు జరిగేదానికి కారణం ఏంటి? ఆయన నన్ను గద్దించాడు కాబట్టి. గద్దించకపోతే, ఇప్పుడు బిడ్డల్లో మార్పు రావాలని మనం గద్దిస్తూ ఉంటాం. మనం అంత మార్పు వచ్చేసి ఉంటుంది, గద్దించే అవసరమే ఉంది లేదు కదా. మరి అట్లాంటప్పుడు మనం ఆ మాటలకు విధేయత చూపించి మనం ఎలా ఉండాలంటే, నిన్ను గద్దించినప్పుడు నాలో లోపం ఉందేమో, నాలో బలహీనతలు ఉందేమో, నేను సరిదిద్దుకోవాలని అవసరం ఉందేమో అని మనం పరిశీలించేసుకొని దేవుని వాక్యంలో మనం సరైన మోతాదులో ఎలగాలి. అప్పుడే దేవుని బిడ్డలారా, ఒకవేళ అలా ఎదిగే పరిస్థితుల్లో గాయాలైనా నీ మంచి కోసమే, నీ మేలు కోసమే, నీ ఆశీర్వాదం దేవుడు ఇచ్చే దానికోసమే దేవుడు నీతో మాట్లాడన్న సత్యాన్ని ఎరిగి ప్రభువులో మనం నమ్మకంగా ఎదుగుదాం. కాబట్టి దీనత్వం అనేది ఊరికే రాదు. దీనులుగా ఉంటానంటే మాటలతో వస్తుందా? దినదినము ఆయనలో ఎదుగుతూ ఉంటే ఆ దీనత్వం, ఆ లక్షణం, ఆ పోలిక ఆయనలో వస్తుంది, కానీ ఊరికే రాదు. కాబట్టి మనం దీనులుగా ఆయనలో ఎదుగుతాం. ఆయన రాకుడు కొరకు సిద్ధపడి ఆయన రాజ్యంలో ఎవరుంటారు? పొగురుబోతోళ్ళు ఉండరాడా? ఎవరుంటారు అక్కడ? దీనులు ఉంటారు. ఆ దీనులు మనం కూడా ఆ స్వరూపులోనికి వస్తే అక్కడ ఎలిజిబిలిటీ అక్కడ వస్తుంది. అలా రాకపోతే రాదు. ఈ సత్యాన్ని గుర్తెరిగి ప్రభువులు ఎదుగుతాం. దేవుడి మాటలు దీవించును గాక.